అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పాంజ్ కేక్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎలాంటి స్టాండ్ కానీ, ఉప్పు కానీ, సాల్ట్ లేదా ఇసక ఏమీ అవసరం లేకుండా నేను ఈజీ మెథడ్‌లో కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కేక్ చేసుకునే మౌల్డ్ కానీ, ఎలాంటి గిన్నె కానీ అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం కుక్కర్‌లో చేసుకునే కేక్ అండి. చాలా ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ కేక్ కోసం ముందుగా ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. ఈ మైదా పిండిని మనం జల్లించి తీసుకోవాలి. అందుకనేసి జ్యూస్ వడగట్టుకునే స్ట్రైనర్ ఉంటే ఇందులో తీసుకుంటున్నాను. ఈ మైదా పిండిలోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. మనం ఇడ్లీ దోసలో వేసుకుంటాం కదా, ఆ వంట సోడాని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఉంటే మాత్రం స్కిప్ చేయకండి. అది వేసుకుంటే కేక్ టేస్ట్ బాగుంటుంది. ఈ పిండిలో మనకి ఉండలేమీ ఉండకూడదు. అందుకనేసి ఇలాగ జల్లించుకుంటున్నాము. ఇలా జల్లించుకున్న తరువాత ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మైదా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోండి. నేను ఎగ్స్‌ని యూజ్ చేసి కేక్ చేస్తున్నాను. నేనైతే 4 కోడిగుడ్లను తీసుకున్నాను. ఎగ్ సైజ్ కాస్త పెద్దవిగా ఉంటే 3 తీసుకోండి. చిన్న సైజ్ అయితే 4 తీసుకోండి. నేను తీసుకున్నవి చిన్న సైజ్ అందుకనేసి 4 కోడిగుడ్లనైతే వేసుకున్నాను. ఎగ్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్‌కి బదులుగా 1 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. ఇలా ఈ ఎగ్స్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని బాగా నురుగొచ్చేలాగా దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోండి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోండి. అది లేకపోతే ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఈ విధంగా బాగా నురుగొచ్చేలాగా బాగా బ్లెండ్ చేసేసుకోండి. పెరుగు వేసి చేసుకునే వాళ్ళైతే పెరుగుని కూడా ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. మనం ఎగ్స్‌ని వేసి ఈ కేక్ చేస్తున్నాం కాబట్టి కేక్ తినేటప్పుడు ఎగ్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ తెలియకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ దాకా వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ లేని వాళ్ళు పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి. పెరుగు వేసుకొని కేక్ చేసుకునే వాళ్ళైతే వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. షుగర్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని వేసుకోండి. ఈ షుగర్ పౌడర్‌ని మనం ముందుగా ఎగ్స్‌ని బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్‌లోకి వేసేసుకొని ఒకసారి దీనంతా బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బాగా బ్లెండ్ చేసేసుకున్న తరువాత మనం ముందుగా జల్లించి తీసుకున్నాం కదా మైదా పిండిని, ఆ మైదా పిండిలో నుంచి సగం పిండిని ఇందులోకి వేసుకోండి. మొత్తం మైదా పిండిని ఒకేసారి వేసామంటే సరిగ్గా బ్లెండ్ అవ్వదు. అందుకనేసి 2 సార్లుగా వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటున్నాము. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తరువాత మిగిలిన సగం మైదా పిండిని కూడా ఇందులోకి వేసుకొని ఇంకోసారి బాగా దీన్ని బ్లెండ్ చేసేసుకోండి. మొత్తం మైదా పిండిని వేసుకొని మనం బ్లెండ్ చేసేసుకున్న తరువాత ఫైనల్‌గా మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తరువాత ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని వేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని వేసుకోండి. పల్లి నూనె అలా వేసుకున్నామంటే కేక్ స్మెల్ వస్తుంది. అందుకనేసి రిఫైన్డ్ ఆయిల్‌ని వేసుకుంటే మీకు స్మెల్ ఉండదు. నూనె వేసేసుకున్న తరువాత ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకున్న తరువాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కాస్త థిక్‌గా అయితే కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ పల్చగా అయితే మైదా పిండిని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోండి. ఈ కేక్‌ని మనం డైరెక్ట్‌గా కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి 3 లీటర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఈ కుక్కర్ లోపల నెయ్యి లేదంటే ఆయిల్‌ని అప్లై చేసుకోండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. లేకపోతే ఇలాగ ఆయిల్‌ని అప్లై చేసుకోండి. తరువాత కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ బేక్ అయిన తరువాత అడుగంటకుండా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కుక్కర్‌లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసిన తరువాత ఒకసారి ఇలాగ చేత్తో బాగా కలపండి. ఇలాగ కలపడం వల్ల మనకి కేక్ బ్యాటర్ అనేది అన్ని వైపులా ఈక్వల్‌గా స్ప్రెడ్ అయ్యి కేక్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతకి ఉండే రబ్బర్ వాషర్‌ని పైన ఉన్న విజిల్‌ని తీసేయండి. ఇలా తీసేసిన తరువాత ఈ మూతని కుక్కర్‌కి ఫిక్స్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా దోస పెనంని పెట్టుకోండి. అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, నాన్ స్టిక్ కానీ. నేను ఐరన్ పెనంని యూజ్ చేస్తున్నాను. ఈ దోస పెనం పాడవకుండా ఉండడం కోసం దీనిపైన కొద్దిగా ఆయిల్‌నైతే అప్లై చేసుకోండి. ఈ దోస పెనంని 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. ఇలాగ దోస పెనం బాగా హీట్ అయిన తరువాత కుక్కర్‌ని దోస పెనం పైన పెట్టేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 30-40 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్‌తో ఇలాగా మనం ఒత్తి చూస్తే తెలుస్తుంది.
ఇక్కడ అయితే నాకు కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇప్పుడు వెంటనే స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఈ కుక్కర్‌ని దోస పెనం పైనుంచి తీసి పక్కన పెట్టేయండి. ఇలాగే పెట్టామంటే దోస పెనం హీట్‌కి మనకి కేక్ అనేది ఎక్కువగా మాడుతుంది. అందుకనేసి పక్కన పెట్టేసి కంప్లీట్‌గా చల్లారనివ్వండి. కేక్ కంప్లీట్‌గా చల్లారిన తరువాత నైఫ్‌తో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల వైపు ఇలాగ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల కుక్కర్‌లో నుంచి కేక్ అనేది మనం ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో ఫ్లఫీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.